ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. తమిళనాడులో విజయ్ గెలవటమేమో గానీ అప్పటి నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి మాత్రం ఒక కంపారిజన్ తీవ్రమైన పోస్టులు ఆయనకి కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గురించి చర్చించుకుంటూ ఉన్నారు. ఈ రకంగా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక దీని మీద ఒక క్లారిటీ ఇచ్చారు. తన ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ విషయం మీద. తనను విజయ్ తో పోల్చడంతో పవన్ అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఊళ్ళో పెళ్లికి ఎవరో హడావిడి చేసినట్లుందంటూ ఫైర్ అయ్యారు. దయచేసి ఆ పార్టీతో నన్ను పోల్చొద్దంటూ విజ్ఞప్తి చేశారు. పక్క రాష్ట్రంలో ఒకడు పార్టీ పెట్టి గెలవగానే తనను కూడా అలా చేసి ఉండాల్సిందని చెబుతూ ఉన్నారు అంటూ కూడా పవన్ వ్యాఖ్యానించారు. ఇక ఇదే తరహా అంటే సోషల్ మీడియాలో కూడా మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ కూడా అదే విధంగా చేసి ఉండాల్సిందేమో అని చెప్పి కూడా ఈ రకంగా పోస్టులు రావడం, ఉచిత సలహాలు అనేవి పవన్ కళ్యాణ్ కి బాగా పెరిగిపోయాయి. కానీ తాను నడిచి వచ్చినటువంటి పాత ఏంటో, తాను ఏం ఫేస్ చేశారో, అదేవిధంగా ఈ స్థాయికి రావడానికి కూడా తాను ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారో అది పవన్ కళ్యాణ్ మాత్రమే తెలుసు. ఇక వీటన్నిటిని ఉద్దేశిస్తూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. 2019లో 2 చోట్ల నుంచి పోటీ చేస్తే ఓడించారు అంటూ కూడా ఇక ఇదే విషయాన్ని గతంలో కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పవన్ సభ పెట్టినప్పుడేమో తండోపతండాలుగా జనాలు, ఫ్యాన్స్ వీళ్ళందరూ వచ్చేవాళ్ళు, కానీ ఓట్లు చూస్తే మాత్రం నిల్లు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఇక ఒక్కొక్కరు పార్టీ నుంచి వెళ్లిపోయినటువంటి అంశాన్ని ప్రస్తావించారు. అందరూ నన్ను వదిలేసిన, ఒంటరిగా పార్టీని ముందుకు తీసుకువెళ్లానంటూ పవన్ అప్పటి పరిస్థితులను గుర్తు తెచ్చుకున్నారు. దశాబ్దాల పాటు నలిగాను, రౌడీలను ఎదుర్కొని నిలబడ్డాను, తమిళనాడు పరిస్థితులు వేరు, ఏపీ పరిస్థితులు వేరు అంటూ పవన్ కళ్యాణ్ ఖరాఖండిగా తేల్చి చెప్పారు. గౌరవం ఉంది, పార్టీ మద్దతు కోరుతారు. అది మహారాష్ట్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు. గత ఏడాది మహారాష్ట్ర ఎన్నికలు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎన్డీఏ అభ్యర్థులు మనం వెళ్ళిన చోట దాదాపు 95% స్ట్రైక్ రేట్ సాధించారు. జనసేన మద్దతు ఉపయోగపడిందని చెప్పినప్పుడు అది చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ విజయం ఒక్క రోజులో రాలేదు, దశాబ్దన్నర కాలం పాటు మనం నలిగిపోయాం, వైఫల్యాలు చూసాం, గుండాలని ఫ్యాక్షన్ రాజకీయాలను తట్టుకుని ఇక్కడ దాకా వచ్చాం. ఈ మధ్యన పక్క రాష్ట్రంలో అక్కడ ఒక పార్టీ పెట్టి విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వగానే మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది మీరు కూడా అలా చేసి ఉండాల్సిందని చెప్పి నాకు తెగ మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, విజయ్ గెలిచినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావనే పదే పదే వస్తుంది. విజయ్ తో కంపారిజన్స్ పెరిగిపోతూ ఉన్నాయి. అయితే ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ దీని మీద ఒక ఖరాఖండిగా కొన్ని మాటలు అయితే చెప్పారు. ఇక్కడ అంటే నిజంగా పవన్ కళ్యాణ్ అన్న మాటకి అంటే మనం దానికి పూర్తి స్పష్టపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఊళ్ళో పెళ్లికి కుక్కలాడ ఊళ్ళు లాగానే అంటే ఇప్పుడు రాజకీయాలకు సంబంధించి చాలా వరకు కూడా అర్థం చేసుకోవాల్సింది. అంటే మనం ఒక వ్యక్తిని విమర్శించవచ్చు, లేదంటే అతని విధానాలను విమర్శించవచ్చు, సిద్ధాంతాలను తప్పుపట్టవచ్చు తప్ప అంటే ఇప్పుడు తమిళనాడులో సినిమా వాళ్ళకి సంబంధించి మనం చూసుకుంటే దశాబ్దాలుగా ఉన్నటువంటి వాతావరణం వేరు. మన తెలుగు రాష్ట్రాల్లో సినిమాల నుంచి వచ్చి ముఖ్యమంత్రి అయింది ఒకరే ఒక వ్యక్తి, కానీ తమిళనాడుకి సంబంధించి మాత్రం సినిమా నేపథ్యం ఉన్న వాళ్ళు దాదాపు 3 అంటే సినిమాలకు కానీ సాహిత్య నేపథ్యం ఉన్న వాళ్ళు కానీ మొత్తం చూసుకుంటే 3-4 సీఎంలు అయినటువంటి పరిస్థితి ఉంది. తమిళనాడులో ఏంటి అని అంటే అక్కడ సినిమా హీరోలను చూసేటువంటి విధానం, వాళ్ళు సినిమాల్లో చెప్పేటువంటి డైలాగులు కానీ లేదంటే అంటే వాళ్ళు అక్కడ చేసేటువంటి హడావిడి కానీ ఇదంతా కూడా అంటే తమకేదో మెసేజ్ ఇవ్వబోతున్నారు, సమాజాన్ని ఏదో ఉద్ధరించబోతున్నారు అనేటువంటి ఆలోచన అక్కడ హీరోలు క్రియేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసేటువంటి సినిమాలు కానీ ఇవన్నీ కూడా అదే కోవలోకి వస్తూ ఉంటాయి. కానీ మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి అది భిన్నమైనటువంటి వాతావరణం ఉంటుంది, ప్రజల ఆలోచన విధానం వేరే ఉంటుంది. ఇక్కడ కులాల కుంపట్లు, ఇక్కడ చాలా అంటే మతాలు కానీ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే 2019లో కానీ 2019లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడినటువంటి పరిస్థితి, అలాగే 2008లో చిరంజీవి ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఆ ప్రాంతాన్ని కంపేర్ చేయలేనటువంటి పరిస్థితి. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి అంటే తాను ఎంత ఆవేదన వ్యక్తం చేసింది, నిజంగా పవన్ కళ్యాణ్ లో ఉన్నటువంటి ఆవేదన మొత్తం ఈ కామెంట్స్ లో కనబడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనసేన పార్టీ బలంగా ఉన్నప్పుడు మాత్రమే ఇప్పుడు ఆయన చుట్టూ కొంతమంది చేరటం, భజన చేయటం ఇదంతా కూడా జరుగుతూ వస్తుంది. కానీ పార్టీ బలంగా లేనటువంటి సందర్భాల్లో కూడా పవన్ కళ్యాణ్ అంటే తాను నమ్మినటువంటి సిద్ధాంతం కోసం నిలబడినటువంటి పరిస్థితి ఉంది. 20 సీట్లు తీసుకున్నారా, 15 సీట్లు తీసుకున్నారు, ఇవన్నీ కూడా అప్రస్తుతం. కానీ
పార్టీని ఎవరికి లొంగకుండా అంటే విలీనం చేయకుండా లేదంటే నాశనం చేయకుండా అలా నిలబెట్టి పొత్తులో వెళ్ళారు ఇంకోటి వెళ్ళారు అనేది అది ఆ తర్వాత సంగతి. కాకపోతే పార్టీని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయడం మాత్రం అభినందనీయం. రైట్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక పవన్ కళ్యాణ్ తన విజయ్ని కంపేర్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితుల మీద మాట్లాడటం జరిగింది. ఇక ఏపీ రాజకీయాలు అదేవిధంగా తమిళనాడు రాజకీయాలు వేరు అంటూ పవన్ క్లారిటీ ఇచ్చారు. మనం చూసినా కానీ ఇప్పుడు ఏపీలో అంటే హీరోలు అయినంత మాత్రాన లేకపోతే వాళ్ళకంటూ ఒక ఫాలోయింగ్ ఉన్నంత మాత్రాన అవంతా ఓట్ బ్యాంక్ కన్వర్ట్ అవ్వు. కానీ తమిళనాడులో చూస్తే కనుక మనం వచ్చినటువంటి యాక్టర్స్కి తమిళనాడు ప్రజలు ఏదో ఒక పదవిని కట్టబెట్టినటువంటి నేపథ్యాన్నే మనం చూసాము. పక్క రాష్ట్రంలో అక్కడ ఒక పార్టీ పెట్టి విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వగానే మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది మీరు కూడా అలా చేసి ఉండాల్సిందని చెప్పి నాకు తెగ మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. ఊళ్ళో పెళ్ళికి ఏదో హడావుడి ఉంటారు కదా, అంటే అంటే ఎలా ఉండదంటే మనకి సందులోనూ మన ఒక పెళ్లి జరుగుతూ ఉంటే మన ఊళ్ళో చిన్నపిల్లలు పరిగెడుతూ ఉంటారు అటు ఇటు వాళ్ళ ఇంట్లో పెళ్ళి అనుకున్నాను. అరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. సరే వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం. ఎక్కడ పెట్టారు? 2 చోట్ల ఓడించారు కదా. పోనీ ఎవరైనా నిలబడ్డారు ఆ రోజున నాయకులు అంటే అందరూ పారిపోయారు కదా. సో అందుకని కంపారిజన్ పెట్టకండి. నిజంగా నేను పదవే నాకు ప్రధానం అనుకుంటప్పుడు 2008లోనే యూత్ వింగ్ కాదు ఎంపీగానే పోటీ చేశాను. 2014లో నేను ఎన్డీఏతో అలయన్స్లో ఉన్నప్పుడు నేను మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాల్సి ఉంది. బట్ నేనేమనుకున్నానంటే, ఎందుకు చెప్తున్నాను ఇదంటే, నేను ఒక పార్టీని నడపాలి, ఇది సమాజంలో మార్పు పట్టుకురావాలంటే నాకు తెలియాలి కదా కష్టం. ఒక కమ్యూనిస్ట్ నాయకులను చూస్తే కింద క్షేత్రస్థాయిలోకి వెళ్ళారు, నలిగారు, దెబ్బలు తిన్నారు. ఒక కాంశీరామ్ దెబ్బలు తిన్నాడు, నలిగారు. ఒక పార్టీని నడపడం ఏదో కూర్చోబెట్టి ఎదిగేయటం వచ్చేయటం పదవిలో కూర్చోవటం కాదు. ఎలా నడపగలం? ఒక సమూహాన్ని నీతో పాటు నడిపించాలని నీకు ఎంత సత్తా ఉండాలి, ఎంత అవగాహన ఉండాలి నీకు. నువ్వు ఆ భావజాలను కట్టుబడి ఉంటావా లేదా అనేది మనకి తెలియాలి. అందుకని ఇవన్నీ నిర్ణయించుకొని ఒక దశాబ్దం నేను నలుగుతానని నిర్ణయించుకున్నాను. అది 2007 నుంచి మొదలుపెట్టిన ప్రయాణం 2014-18 దాకా అలా నడుస్తూనే ఉన్నాను. నలిగిన దశాబ్దం. ఆ తర్వాత 2019 చేశాను. ఎంత గెలుస్తానో తెలియదు, ఓడిపోతానో తెలియదు. బట్ అసలు ఐ వాంటెడ్ ఎక్స్పెరిమెంట్. చూద్దాం ఏం జరుగుద్దు. దెబ్బ తినకుండా ఏది రాదు. అదే 2024కి దాని గురించి మళ్ళీ వివరిస్తాను మీకు. అంటే ఇవన్నీ నేను ఒక పార్టీని నడపడానికి ఎంత బలం ఉండాలి, ఎంత భావజాలం ఉండాలి, ఎన్ని కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటే తప్ప నేను నడపలేని పార్టీని. ఈ రోజున అందరూ నన్ను వదిలేసిన నేను పార్టీని చాలా ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళగలను. ఆ ధైర్యం నాకు ఈ సుదీర్ఘ పుష్కర కాలం నాకు ప్రయాణం నాకు